హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మనకి డైలీ వేసుకోవడానికి ఆఫీస్కి, కాలేజ్కి లేదా ఇంట్లో ఏవి కంఫర్టబుల్గా ఉంటాయండి? ఆబ్వియస్లీ కుర్తా అండ్ ప్యాంట్స్ కదా. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా ఏంటి అని అంటే కార్డ్ సెట్స్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. టాప్ బాటమ్ అంతా కూడా మనకి సేమ్ క్లాత్, సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్లో వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. షార్ట్ లెంత్వి, లాంగ్ లెంత్వి, మిడ్ లెంత్, ఇలా రకరకాల ఆప్షన్స్, రకరకాల డిజైన్స్, మోడల్స్ వస్తూ ఉన్నాయి. సో మనకి ఎవ్రీడే యూసేజ్కి కావాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బడ్జెట్లో ఫిట్ అవ్వాలి అండ్ అలాగే చూడడానికి కొంచెం మంచిగాను ఉండాలి కదా. సో మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి యాక్చువల్గా. అంటే రోజు మనము ఇస్త్రీ చేసుకోవాలి, గంజి పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ అంటే కష్టం కదా. సో అట్లా కాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి అండ్ బడ్జెట్లో కూడా ఉండే కొన్ని కార్డ్ సెట్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి అమెజాన్లో పర్చేస్ చేసినవి. అమెజాన్లో మనకి సేల్స్ నడుస్తూ ఉంటాయి. సేల్ టైంలో ప్రైజెస్ అనేవి మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు అవసరం ఉంది, ఆ ప్రైస్కి అవి వర్త్ అని అనుకుంటే మీరు ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవాళ వీడియోలో కార్డ్ సెట్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్, లైట్ పేస్టల్ బ్లూ కలర్ ఈ కార్డ్ సెట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది చూసారు కదా, పైన ఇలాగా కాలర్ నెక్ తోటి వస్తుంది అన్నమాట. ఇలా అంటే కొంచెం స్టైలిష్ లుక్ యాడ్ చేస్తుంది. ఇలా కాలర్ నెక్ వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ కుర్తా అండ్ ప్యాంట్ లాగా కాకుండా. సో ఇలా ఇది కూడా ఏంటంటే మనకి స్ట్రైట్ ప్యాంట్ లాగా కాకుండా ఇలా, స్ట్రైట్ టాప్ లాగా కాకుండా ఏ లైన్ కట్ వస్తుంది అనమాట. ఏ లైన్ కట్ అంటే తెలుసు కదండి, ఇలా ఉంటుంది అనమాట కట్. ఫ్రంట్ కూడా మనకి స్టిచ్ ఇలా ఉన్నట్టుగా వస్తుంది, ప్యానల్స్ లాగా వచ్చినట్టుగా వస్తుంది అనమాట. ఫ్రంట్ అంతా ఇలా బటన్స్ లాగా వచ్చింది. ఇవన్నీ ఓపెనబుల్ బటన్స్ కాదు, ఓన్లీ ఫ్రంట్ బటన్ ఒక్కటే ఓపెనబుల్. అండ్ ఇలా 3/4 హ్యాండ్స్తో వస్తుంది అనమాట. ఇది సాఫ్ట్ రేయాన్ క్లాత్, నాట్ కాటన్ అండి, రేయాన్ క్లాత్. ఏ లైన్ కట్ తోటి కింద కూడా మనకి చూసినట్టయితే కట్ బ్యాక్ సైడ్ మీరు ఇలా ఒక కర్వ్ లాగా వస్తుంది అన్నమాట. ఇలా కర్వ్ లాగా ఉంటుంది. సో చూడడానికి బాగుంటుంది. ఫినిష్ వేసుకుంటే ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ చూసేయచ్చు. మంచి స్కై బ్లూ కలర్ పైన ఇలా పేస్టల్ కలర్స్ లోనే ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు. మొత్తం అంతా ఇలాగా ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా, మరి ఇట్లా వైబ్రెంట్ కలర్స్ లాగా కాకుండా అన్ని కూడా సోబర్ కలర్స్ ఉన్నాయి. ప్రింట్ అది కూడా అంతాను. ఇది టాప్. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ లో, సేమ్ క్లాత్, సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక సాఫ్ట్ క్లాత్ తోటి ప్యాంట్ ఇలా వచ్చింది. స్ట్రైట్ ప్యాంట్స్ ఇప్పుడు అంతా కంఫర్టబుల్గా ఉండాలంటే స్ట్రైట్ ప్యాంట్సే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇది స్ట్రైట్ ప్యాంట్ అన్నమాట. సేమ్ అందులోనే ఇంకొక వైట్ కలర్ డ్రెస్ అయితే తీసానండి. సేమ్ అది మనం ఇందాక చూసింది స్కై బ్లూ కలర్ కదా, అదే వైట్ కలర్లో ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది అన్నమాట. అంటే దానిలో చాలా డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వైట్ ట్రై చేద్దామని చెప్పి వైట్ కూడా ఆర్డర్ చేసా. వైట్ పైన ఏంటంటే బ్లూ అండ్ పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తం ఇలాగా 3/4 హ్యాండ్స్ తోటి. కాలర్ నెక్ సేమ్ అలాగే ఫ్రంట్ బటన్స్, ఏ లైన్ కట్ అంతా సేమ్. కింద ఇలా కర్వీ కట్, క్లాత్ కూడా అలాగే సాఫ్ట్ రేయాన్ అనమాట. లైనింగ్ ఏమీ రాదండి, అలానే మరీ సీత్రూగా కూడా ఏమీ లేదు డ్రెస్. సో ఇలాగా ఇది కొంచెం బ్రైట్ వైటే ఉంది, మరి ఆఫ్ వైట్ కాదు, మంచి బ్రైట్ వైటే. కాకపోతే దానిపైన అంతా బ్లూ అండ్ పింక్ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి మరీ ఇట్లా వైట్ అన్నట్టుగా అనిపించట్లేదు అనమాట. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇదే క్లాత్ తోటి, సేమ్ వైట్, సేమ్ ఫ్లోరల్ డిజైన్, సేమ్ క్లాత్ అండ్ స్ట్రైట్ ప్యాంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో పర్ఫెక్ట్గా మనం కాలేజ్కి కానీ ఆఫీసులకు కానీ పర్ఫెక్ట్. ఇవేంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, ఎప్పుడు హ్యాపీగా ఇలా జాడించుకుని ఆరేసుకుని మళ్ళీ వేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి. ఎందుకంటే రేయాన్ క్లాత్ కాబట్టి. ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఏ లైన్ కాబట్టి మరీ ఇలా స్ట్రైట్గా గొట్టంలాగా ఉన్నట్టుగా కాకుండా కొంచెం మంచిగా కూడా కనిపిస్తూ ఉంటాయి. స్ట్రైట్ ప్యాంట్స్ కాబట్టి టైట్గా ఉండవు, రోజంతా వేసుకొని ఉండడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. ఇది మంచిగా ఒక చెప్పులు, ఒక బ్యాగ్తో పేర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, డీసెంట్గా. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ డ్రెస్ విచ్ ఈస్ దిస్ వన్. ఇది ఒక పింక్ కలర్ డ్రెస్ అండి. అది 2 కాలర్ నెక్ వచ్చింది కదా, ఇది ఇలాగా మ్యాండరిన్ కాలర్, చైనీస్ కాలర్ టైప్లో వచ్చింది అనమాట. అండ్ దీని హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ కాదు, ఎల్బో హ్యాండ్సే వచ్చి ఇలా పట్టీలాగా వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ కొంచెం బాగున్నట్లుగా అనిపించింది. క్లాత్ అయితే మొత్తం ఇలాగా రేయానే, కొంచెం సాఫ్ట్ రేయాన్ అనమాట.
ఇలా సెల్ఫ్ లైన్స్ ఉన్నట్టుగా ఇలా వచ్చింది. ఇది కూడా ఇలాగ ఫ్రంట్ బటన్స్ ప్యాటర్న్ లోనే వచ్చింది. ఇవి కూడా ఓపెనబుల్ బటన్స్ కాదు, జస్ట్ అట్లా బటన్స్ లా ఉంది. కానీ ఇది ఏ లైన్ కాదండి, స్ట్రైట్ కట్ కుర్తీయే. సైడ్ స్లిట్స్ తోటి ఇలా స్ట్రైట్ కట్ కుర్తీయే వస్తుంది ఇది. కానీ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది, హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింటే. అండ్ క్లాత్ కూడా మనకి రేయాన్ మిక్సే కదండి, సో అందుకని హ్యాపీగా ఇది కూడా జారేసేసుకున్నా ఇంకా ఏం అవసరం లేదు, హ్యాపీగా ఇలా ఎన్నిసార్లైనా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ లో వస్తుంది, సేమ్ కలర్ సేమ్ డిజైన్ అంతాను. అండ్ దీనికి మనకి పాకెట్ కూడా వచ్చింది ఒక సైడ్ ఇలా. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ తో పాటు ఇలాగా ఒక వైట్ లైన్స్ ఉన్నట్టుగా డాట్స్ లా కనిపిస్తుందా మీకు? అదంతా ప్రింట్ లోనే వచ్చిందండి, అవి ఏమి డాట్స్ లాగా అలా ఏమీ లేదు. ఇది కూడా మనకి ఇలాగా స్ట్రైట్ ప్యాంటే. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందండి, మంచిగా చాలా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో ఇది ఒక డ్రెస్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. సో ఇప్పుడు కలెక్షన్ షేర్ చేసినా సరే నాకు నచ్చిన డ్రెస్ ని ముందు వేసేసుకుంటూ ఉంటా అనమాట. సో ఈ డ్రెస్ ఈ కలెక్షన్ లో నాకు బాగా నచ్చింది. ఇది పింక్ కలరే, అంటే వైట్ పైన పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, అక్కడక్కడ అంటే మొత్తం డ్రెస్ అంతా పై నుంచి కింది వరకు కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట. ఇలా థ్రెడ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది, ఇలా చిప్స్ అక్కడక్కడ ఇలా చిప్స్. అది కూడా అసలు ఏం గుచ్చుకోవట్లేదు, మొత్తం ఇట్లా సాఫ్ట్ గా ఉందన్నమాట. దీనికి లోపల లైనింగ్ కూడా ఏం రాలేదు, బట్ స్టిల్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కాదండి, బ్యాక్ కూడా అలాగే వచ్చింది. ఇదిగోండి మొత్తం ఇలా సేమ్ క్లాత్ అనమాట, మొత్తం ఇలాగా చిప్ వర్క్ తోటి మొత్తం ఇలా థ్రెడ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా ఆ 3 డ్రెస్సుల కన్నా కూడా నాకు ఈ డ్రెస్ ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో వాటికన్నా కూడా నాకు ఇదే బాగా నచ్చింది. సో నాకు ఇది అన్నిటికన్నా బాగా నచ్చి ఫస్ట్ ఇది వేసుకున్నా. ప్యాంట్ కూడా ఇదేంటంటే సేమ్ క్లాత్ లా కాకుండా కొంచెం డిజైన్ వేరు ఇచ్చారు. మరి ప్యాంట్కి ఇలా సీక్వెన్స్ ఉంటే గుచ్చుకుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది కదా. సో ప్యాంట్ అయితే అలా రాలేదు, ఒక ఫ్లోరల్ డిజైన్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఫుల్ లుక్ పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అందులో మీకు ప్యాంట్ కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది ఈ డ్రెస్ కూడా. కాకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇలాగ లైనింగ్ రాలేదు, లోపల ఇలా థ్రెడ్స్ కనిపిస్తుంది. బట్ నాకైతే ఏమి ఇట్లా గుచ్చుకుంటున్నట్టుగా కానీ అసలు ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అక్కడక్కడ ఈ చిప్స్ అవి ఉన్నాయి కాబట్టి తలతలా మెరుస్తూ బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వాటికన్నా ఈ టాప్ కొంచెం లెందీ అనిపించింది నాకు. మేబీ కింద కొంచెం ఇట్లా అంటే లెందీ అయ్యింది అనుకుంటే కొంచెం ఇట్లా కట్ చేసేసుకొని ఒక స్టిచ్ ఇలా వేసేసుకోవచ్చు. ఎందుకంటే కింద బార్డర్ అది కూడా ఏం రాలేదు కాబట్టి ఒకవేళ హైట్ రెడ్యూస్ చేసుకోవాలనుకున్నా సరే ఇట్లాంటి స్ట్రైట్ టాప్ వాటికి ప్రాబ్లం ఉండదు అని అనిపించింది. అండ్ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పులు ఏమన్నా షూస్ లాంటివి ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై దీస్ అండి. ఇవి ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. ఆల్మోస్ట్ నేను ఫ్యూ మంత్స్గా ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి ఎలా అంటే మనకి షూ లానే ఉంటుంది, బట్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా వస్తుంది అనమాట, వెనక్కి ఇలా ఓపెన్ ఉంటుంది. సో మనం ఇలా కూర్చొని వేలు పెట్టి వేసుకునే పని ఏమి ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. అండ్ స్లైట్ హీల్తో వస్తుంది, ఇలాగా మరీ హీల్ కాదు, అలానే ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ జస్ట్ కాలు ఇట్లా లోపల వేసేసుకొని వెళ్ళిపోవడమే, ఒక చిన్న బో తోటి వస్తుంది అనమాట. సో ఇట్లాంటి షూస్ అయితే అన్నిటిపైకి బాగుంటుంది. అండ్ రోజంతా నడవాలన్నా రోజంతా మెయింటైన్ చేయాలన్నా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ప్లాట్ఫామ్ హీల్ అండ్ అలాగే కొద్దిగా హైట్ మరీ ఎక్కువ కూడా కాదు. అండ్ నార్మల్ చెప్పుల్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొంచెం ఇలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మరీ సాఫ్ట్ కాదు, కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా క్లాత్ అంతా మనకి లోపల స్పాంజ్ ఉన్నట్టుగా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నగా బో వచ్చింది కాబట్టి క్యూట్గా కూడా ఉంటాయి. ఇట్లాంటి డ్రెస్సెస్ మీదకి ఇట్లాంటివి అయితే బాగుంటాయి. రెగ్యులర్గా వేసుకునే చెప్పులు లాంటివి కాకుండా ఇవి షూ లాగా లుక్ ఉంటాయి, బట్ కొంచెం హీల్ లాగా కొద్దిగా హైట్ ఇస్తాయి, కంఫర్టబుల్ గా ఉంటాయి. రోజంతా వేసుకుని అంటే ఈజీగా ఇలాగా స్లిప్ ఆన్ లాగానే కదా, జస్ట్ ఇలా కాలు ఇలా లోపల పెట్టేసడం వెళ్ళిపోవడం అంతే. ఇలా ఎక్కించుకోవడం లేదా లేస్ కట్టుకోవడం ఇట్లా క్లిప్స్ లాంటివి ఏమి లేవు, జస్ట్ సింపుల్ గా ఉంటాయి. సో మోస్ట్లీ ఇవే వాడేస్తున్నాను నేను ఎవ్రీడేకి. సో ఈ చెప్పులు అయితే వీటిపైకి బాగుంటాయి అని అనిపించింది నాకు, అందుకే వీటి రివ్యూ కూడా షేర్ చేస్తున్నాను. ఇవి కూడా అమెజాన్ లో తీసుకున్నవే, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఏమీ డ్యామేజ్ కాలేదు. ఆల్మోస్ట్ తీసుకొని కూడా చాలా మంత్స్ అయింది, ఎవ్రీడే యూజ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ కాలేదు. సో ఇవి కూడా ట్రై చేయాలి మీరు అని అనుకుంటే వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇవ్వండి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, ఆ ప్రైస్కి అది వర్త్, మీకు అఫోర్డబులే అని అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.